బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి తోడు రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు అలుగుపోస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ చెరువులు అలుగు పారుతూ ఉండటంతో పాటు నగరంలోని వివేకానంద కాలనీ, శివనగర్, ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, ఎన్టీఆర్ నగర్ లాంటి పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని చౌరస్తా, బట్టల బజార్, పోచమ్మ మైదాన్ ప్రధాన రోడ్లపై వర్షపు నీరు చేరుతూ ఉండడంతో రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నవడ్డేపల్లి, భద్రకాళి చెరువు వర్షపు నీరులో అలుగుపోస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం నిన్నటి వర్షాలకు వాగులు, చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. వర్షాల కారణంగా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో పైనుంచి వచ్చిన వరద నీరు ఎస్సీ కాలనీ ఇళ్లలో చేరడం వల్ల కాలనీ వాసులు బందరవుతున్నారు. నెక్కొండ మండలం కసనతండ, హెబిటేషన్ మంగళితండ గ్రామ ప్రజలు వట్టేవాగు వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఏ క్షణంలోనైనా గ్రామంలో నీరు ప్రవహించవచ్చని తమకు సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నర్సంపేట నెక్కొండ ప్రధాన రహదారిలోని చెన్నారావుపేట లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. నర్సంపేట నుండి నెక్కొండకు ప్రధాన రహదారి అవ్వడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చెన్నారావుపేట పోలీసులు పహారా కాస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి తోడు రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు అలుగుపోస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ చెరువులు అలుగు పారుతూ ఉండడంతో పాటు నగరంలోని వివేకానంద కాలనీ, శివనగర్, ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, ఎన్టీఆర్ నగర్ లాంటి పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలో చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని చౌరస్తా, బట్టల బజార్, పోచమ్మ మైదాన్ ప్రధాన రోడ్లపై వర్షపు నీరు చేరుతూ ఉండడంతో రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నవడ్డేపల్లి, భద్రకాళి చెరువు వర్షపు నీరుతో అలుగుపోస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం నిన్నటి వర్షాలకు వాగులు, చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో పైనుంచి వచ్చిన వరద నీరు ఎస్సీ కాలనీ ఇళ్లలో చేరడం వల్ల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నెక్కొండ మండలం కసనతండ, హెబిటేషన్ మంగళితండ గ్రామ ప్రజలు వట్టేవాగు వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఏ క్షణంలోనైనా గ్రామంలో నీరు ప్రవహించవచ్చని తమకు సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నర్సంపేట, నెక్కొండ ప్రధాన రహదారిలోని చెన్నారావుపేట లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నర్సంపేట నుంచి నెక్కొండకు ప్రధాన రహదారి అవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఎలాంటి అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా చెన్నారావుపేట పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. చెప్పండి స్వామి. రైట్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వారం రోజుల పాటు ఎడతెరిపి వర్షాలు కురుస్తుండటంతో పాటు భారీ వర్షాలు అతి వర్షాలుగా మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలను ఒక దిగ్బంధం జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ వరంగల్ పట్టణంలోని ఎస్ఆర్ నగర్ తో పాటు ముంపు ప్రాంతాలు కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయినని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కలెక్టర్ సిద్ధపజ్ఞాయుడు కూడా తగు చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ములుగు జిల్లాలోని కూడా ఇక్కడ ములుగు జిల్లాలోని కూడా పలు గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రధాన రాకపోకలు కూడా బాగా రాకపోకలు కూడా బంద్ అయ్యని చెప్పుకోవచ్చు. వాగులు వంకలు కూడా పొంగి పొరలంతో కూడా పోవడంతో కూడా ప్రయాణికులకు ఆటంకం కలిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆర్టీసీ బస్సులు అయితే డిపోకే పరిమితమైనని చెప్పుకోవచ్చు. ప్రయాణికులు కూడా రానున్న 2 రోజుల పాటు కూడా 80 నుంచి 100 మీటర్ల అంటే కిలోమీటర్ల దూరం వీచే భారీ వర్షాలు రావచ్చని చెప్పి కూడా వాతావరణ శాఖ కూడా తెలిపినప్పుడు కూడా పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే వరంగల్ జిల్లాలోని కూడా ఏటునాగారం కావచ్చు, లేక మా ములుగు జిల్లాలోని కూడా మా ప్రాంతంలో మా రామన్నపేట ఏటునాగారం జల దిగ్బంధంలో కూడా దిక్కుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ భూగోతం కూడా అక్కడ జలపాతం కూడా వివిధ రకాల పల్లెలు కూడా మునిగిపోయిన నీట మునిగినాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వరంగల్ జిల్లాలోని కూడా నర్సంపేట, చెన్నారావుపేట ప్రధాన రహదారికి వెళ్ళడానికి కూడా అక్కడ రాకపోకలు కూడా అంతరించాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే నెక్కొండ మండలంలోని కూడా ఒక తండా వాసులు అయితే ఒక పెద్ద మోరి ఉప్పొంగడంతో కూడా తండా కూడా మొత్తం గిరిజన తండాలు కూడా నీట మునిగినాయని చెప్పుకోవచ్చు. తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గిరిజన తండాలు కూడా వాపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ వరంగల్ జిల్లాలోని కూడా ఇటు పక్క స్టేషన్ కనుపూరు, ఇల్లంద, వర్ధన్నపేటలో కూడా రాకపోకల్లో కూడా అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఇల్లంద మంత్రి ఇల్లంద కూడా ఆ ఏరియాలో కూడా మొత్తానికైతే లారీలు కూడా పడిపోవడం కూడా జరుగుతా ఉంది. మొత్తానికైతే దిగ్బంధంలో కూడా చిక్కుకొని వాగుల నుంచి పోకుండా బయటికి రాకుండా కూడా వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైతే తగు పోలీసు యంత్రాంగం మాత్రం రహదారుల పహారా కాస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాకపోకల కాడ ముంపు ప్రాంతాల కాడ కూడా ఎవరిని బయటికి వెళ్లకుండా కూడా పొంగుతున్న వాగుల వద్ద కూడా పోలీసులు అయితే పహారా కాస్తూ కూడా వారిని దాటించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి మొత్తానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే జల దిగ్బంధంలో కూడా కొన్ని గ్రామాలు అయితే ముంపు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వరంగల్ జిల్లాలో తగు చర్యలు యాంత్రాంగం కూడా తగు చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక పోలీసు యంత్రాంగం వాళ్ళ పిల్లలను భూపాలపల్లి జిల్లాలో కూడా మౌళ్ళపల్లి గ్రామంలో కూడా కొన్ని వరద నీరు రావడం కూడా గ్రామాలు అయితే ముంపు ప్రాంతాలకైతే పోయిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జల దిగ్బంధంలో కొన్ని గ్రామాలు అయితే పూరుకుపోయినని చెప్పుకోవచ్చు. వాగులు వంకలు పొంగడంతో కూడా రహదారులన్నీ కూడా పూరుకుపోయినని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే పోలీసులు అయితే సహాయ చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ స్వామి. గోళ్ళు పోయినాయి అక్కడ నీళ్ళ కట్టు మంచం కొట్టు పోయింది. అక్కడ మంచం బట్టలు పోయిన బట్టలు మమ్మల్ని దయచేసి ఆదుకోవాలి తండ్రి పంచరు దుక్కుల పక్కల మాకు ఒక ఇల్లు ఇవ్వాలి. తండ్రి మంచం మాకు ఒక ఇల్లు ఇవ్వాలి. కాకపోతే మమ్మల్ని ఆదుకోవాలి తండ్రి పంచరు